అంటే ఇది డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తారమ్మా? అంటే ఎవరు వాళ్ళు చేశారో చేయకపోయారో మనకెందుకు, జబ్బు నాకు కదా వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం నాకు వచ్చింది, ఆయన యాక్సెప్ట్ చేసినా చెప్పినా సఫర్ అయ్యేది నేను కదా. అంటే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన అది దీని అంటే వల్ల చాలా మంది కాదు కాదు అని, ఎందుకంటే గవర్నమెంట్స్ అన్నీ ఇచ్చాయి కాబట్టి అవన్నీ బాగానే ఉన్నాయి, దానివల్ల కాదని కూడా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఈ ఈ సిండ్రోమ్స్ అంటే ఈ రకరకాలైన కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాలైన అంటే వైటల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఇచ్చింది. ఓకే, లంగ్స్ అయితే ఇంకా ఓకే, ఇంకా చాలా దెబ్బతిన్నాయి. చాలా మందికి లంగ్స్ ప్రాబ్లము, అది వీక్ అవ్వడము, మాట్లాడితే కోల్డ్ కాఫ్, ఇంకా అసలు అదొక మరాథాన్ రేసులో జరుగుతూనే ఉన్నాయి ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఆ ప్రాబ్లంతో ఉన్నారు. ఇవే కాకుండా మెయిన్గా డిప్రెషన్. డిప్రెషన్ అసలు రానివాడు లేడు ఈ కాలంలో. ఈ కోవిడ్ తర్వాత, కోవిడ్ పోస్ట్ అది ఎందుకు వచ్చింది అంటే జనరల్గా డిప్రెషన్కి ఏదో ఒక కారణం ఉండాలి. ఏదో బ్రేకప్ అయిపోయిందో, లేదంటే కావాల్సిన వాళ్ళు ఎవరో దూరం అయ్యారో, ఇలాంటివి ఏమన్నా ఉంటే అది అంతకుముందు ఉండేవి డిప్రెషన్ అంటే. ఇప్పుడు అది కాదు. ఇట్ మే బీ డ్యూ టు యువర్ మెడిసిన్స్. ఇప్పుడు లైఫ్ స్టైల్ మెడిసిన్స్ చాలామంది డయాబెటీస్కి, బీపీకి రకరకాల మందులు, ఆస్తమాకి, థైరాయిడ్కి ఇలాగన్నీ వేస్తున్నారు కదా. ఏ మెడిసిన్ అండ్ పోస్ట్ ఆపరేటివ్, కొంతమందికి ఏవో ఆపరేషన్ అవుతుంది, ఏదో గాల్ బ్లాడర్ తీస్తారంటారు, కిడ్నీ స్టోన్, ఏదో ఒక కొంచెం మేజర్ ఆపరేషన్ తర్వాత కూడా దే ఆర్ గెట్టింగ్ దిస్ ప్రాబ్లం. ఓకే, డిప్రెషన్ అనేది. అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు చేయకపోవచ్చు, వీళ్ళకైతే వచ్చింది అంటే ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్లో ఆ ట్రామాలోంచి ఆ ఎనర్జీ లూజ్ అవ్వడం వల్ల, అంటే నీ మైండ్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ.